నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మే 13వ తారీఖున పోలింగ్ పూర్తయింది. ఇక మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో కూడా ఒక్క చెదురుమదురు ఘటనలు మినహాయించి అన్ని నియోజకవర్గాలలో కూడా పోలింగ్ అయితే సజావుగా జరిగిందని చెప్పుకోవచ్చు. అసలు ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? బీజేపీ వాళ్ళకు డబుల్ డిజిట్ వస్తుందని చెప్తా ఉంది. కాంగ్రెస్ మాకు డబుల్ డిజిట్ అని చెప్తా ఉంది. ఇక బీఆర్ఎస్ ఎవరు ఊహించని రిజల్ట్స్ వస్తాయని బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. అసలు ఫైనల్‌గా ఏం జరగబోతా ఉంది? ఎవరెవరు ఏ లెక్కలలో బయటికి రాబోతున్నారు? ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దంకి దయాకర్ ఉన్నారు. అద్దంకి దయాకర్‌తోని మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. నమస్తే నాని. 13వ తారీఖు రాత్రి తర్వాత ఊపిరి పీల్చుకున్నట్టు కనబడతా ఉంది అందరూ గూడా. అంటే కొంతమేరకు ఇంగా ఈ 45, 50 రోజుల ప్రచారాలు, ఆ తర్వాత వచ్చినటువంటి సందర్భము, ఆ తర్వాత పోలింగు, చివరికి ఎట్టకేలకు ఊపిరైతే పీల్చుకున్నారు. కానీ జూన్ 4 అనేది ఇంకా వెక్కిరిస్తూనే కనబడతా ఉంది రిజల్ట్స్ డే అనేది. ఎట్లా ఉంటుందనుకుంటున్నారు? దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ డే యాక్చువల్‌గా. రిజల్ట్స్ అనేవి మనము పడ్డ శ్రమకు ఎంత మేరకు ఫలితం వచ్చిందనేది. యెస్. అది ప్రజాస్వామ్య దినం నా దృష్టిలో. హ్మ్. ఇంక మ్యాండేట్ ఎట్లా వచ్చినా అది మనం అంగీకరించాల్సిన దినం. సో, 13th వరకు కొట్లాడుకున్నాం. అవును. దట్స్ ద ఎండ్ ప్రాసెస్ ఇగ. హ్మ్. ఇప్పుడు ప్రజలిచ్చిన తీర్పు ఈవీఎంలలో బందీగా ఉన్నది. అది రేపు విడుదలతోనే నాయకులను పుట్టిస్తదది. సో, యెస్. దాని కొరకు వెయిట్ చేయాల్సింది. దేశంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, కాంగ్రెసు, ఇతర ఎన్డీఏ కూటమి. కానీ ఇక్కడ తెలంగాణలో మొదటి నుంచి అనుకుంటున్నట్టుగానే బీఆర్ఎస్ డిక్లైన్ అనేది హ్మ్. కొంత జనానికి కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఓకే. ఎటువైపు? ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా తన అంచనాతో చెప్పిండ్రు. అంటే బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్‌ని బట్టి కాంగ్రెస్ సీట్లు పెరుగుతాయా, తగ్గుతాయా అనే అంశాన్ని చాలామంది డిఫరెంట్‌గా తీసుకుంటుండ్రు. కానీ ప్రతి ప్రాంతంలో సెకండ్ హైయెస్ట్ పార్టీగా ఉన్న పార్టీ థర్డ్‌కి వెళ్ళిపోవడం. అది టిల్ట్. మేము కాంగ్రెస్ పార్టీకే ఎక్కువైంది అంటున్నాం. న్యాచురల్‌గా బీజేపీ వాళ్ళు మాకే వచ్చింది యాంటీ అని. యాంటీ గవర్నమెంట్ ఓటు అనేది జాతీయ స్థాయిలో జరుగుతున్న ఎన్నికలు ఇవి. యెస్. జాతీయ పార్టీగా 2 పార్టీలు ఉన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీగా భాజపాకు వ్యతిరేకంగా ఓటు చేస్తారనేది పక్కన పెట్టి వాళ్ళు ఏమంటారంటే మాకే కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఓటు వచ్చింది అని అనుకుంటున్నారు. సరే, అది మనం చేస్తాం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారి అంచనా అయితే 13 అనేది తను నిన్న రివీల్ చేసినది. ఓకే. గతం నుంచి కూడా రమారమి 12, 14 ఫస్ట్‌లో 9, 12 ఇట్లా ఉండే. హ్మ్. ఇవి గ్రాడ్యుయల్‌గా పెరగడానికి మాత్రం డెఫినెట్‌గా బీఆర్ఎస్ డిక్లైన్ ఒకటైతే, బీజేపీ చివర్లో వస్తున్న వ్యతిరేకతను అది గమనించట్లేదు. హ్మ్. చివర్లో ఓటు చేసేటప్పుడు వాళ్ళు వివిధ రాష్ట్రాలు, కర్ణాటకలో కూడా తను చాలా అఫెన్సివ్‌గా ఉన్నది. హ్మ్. ఈ క్రమంగా ఎలక్షన్ డేట్ వరకు వచ్చే వరకు డిక్లైన్ అవుతున్నది. దాన్ని అది గమనించలేకపోవడం అనేది మనకు అనవసరం. కానీ మా లెక్క ప్రకారం అయితే డెఫినెట్‌గా అప్ టు 14 అనేది ఇప్పటికి బైడ్ అయి ఉన్నా కూడా 13 అనేది 13th రోజు జరిగింది కాబట్టి అది అంటే శాస్త్రీయంగా పీసీసీ ముఖ్యమంత్రి గారికి ఉండే అంచనా ఒకటి, మా ఇంటర్నల్ సర్వేస్‌లో ఉండే అంచనాను అది పోల్చి చూపుతున్నది కాబట్టి దాన్ని మేము అంటే రాటిఫై మీరు చేస్తున్నాం. చెప్పినటువంటి డేటానే మేము ఖచ్చితంగా 12+ వస్తామని బీజేపీ వారి నాయకులు కూడా చెప్తా ఉన్నారు. బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు, బీజేపీకి సంబంధించినటువంటి లీడర్లు, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు అందరూ కూడా సేమ్ లెక్క చెప్తా ఉన్నారు. అంటే నిజంగానే ఆ ప్రిడిక్షన్ నిజం అవ్వడానికి అవకాశం ఉంటుందా అని? ఇప్పుడు అంటే కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పడం అనేది హ్మ్. ప్రిమాచ్యూర్‌గా ఉంటది. కొంత యెస్. ఇబ్బందికరంగా ఉంటది గానీ, ఆహ్, కీన్ కంటెస్ట్ గానీ, ట్రయాంగిల్ కంటెస్ట్ గానీ, సింగిల్‌గా వచ్చే సీట్లలో మాకు అంచనా ఉంది. ఓకే. అసలు 7, 8 సీట్ల వరకు మాకు ఎవరు పోటీ లేదు. ఏంటి అవి? మన 17 అదే నియోజకవర్గాలలో దాని ఊహించి విషయంలో చెప్పాల్సినటువంటివి దాన్ని ఏమేమి ఉన్నాయి? ఊహించి చెప్పడం వల్లనే అవతల క్యాండిడేట్‌లు ఇబ్బంది పడతారు ఇటు అటు. ఓకే. అందుకనే నేను హ్మ్. దాన్ని రఫ్‌గా చెప్తున్నా. యెస్. 7, 8 ఈజీగా వస్తాయి. ఒక 5 కంటెస్ట్ ఉంటది. ఓకే. కంటెస్ట్‌లో కాంగ్రెస్ ప్రో కంటెస్ట్ ఉంది. ఓకే. అది ట్రయాంగిల్ ఉండొచ్చంటారా? లేపోతే ట్రయాంగిల్ ఉన్నాయి, కీన్ కంటెస్ట్ అయితున్నాయి. ఓకే. హ్మ్. లైక్ మెదక్ లాంటియో సంథింగ్ అట్లా కొన్ని యెస్. ఉంటాయి. అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా. హ్మ్. సో, రమారమి ఆహ్, యాంటీ స్టేట్ గవర్నమెంట్ అనే అంచనాను మాత్రం ప్రజలు తిరస్కరించారు. ఓకే. బీజేపీ తాను జాతీయ స్థాయిలో క్రమేపీ పెరుగుతున్న వ్యతిరేకత తెలంగాణలో కూడా దాని ప్రభావం చూపించింది.
ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే నా అంచనా చూస్తున్నా కదా నేను, ఉమ్, బీజేపీ అలీస్గా ఉన్న వాళ్ళకు అనుకున్నంతగా రావట్లేదు, గెలుస్తారా ఓడతారా అనే విషయం పక్కన పెడితే. ఇది ఇటు ఎన్డీఏ కూటమిగా ఉన్న బాబు గారు కానీ, అటు ఎన్డీఏ కూటమిగా కాదు అనుకుంటున్న జగన్ కానీ yes, ఆయన ఎన్డీఏ కూటమి మీన్స్ వాళ్ళు అల్టిమేట్గా కాంగ్రెస్తో లేరు. yes, ఎంపీలు ఎవరు గెలిచినా కూడా అది బీజేపీకే పోతాయి. ఉమ్, సో రేపటి జరిగే పరిణామాల్లో బీజేపీ డిక్లైన్ అయితే జగన్ ఇటు పోతాడు, బాబు ఇటు పోతాడు అనే చర్చ పక్కన పెడితే, ఓవరాల్గా సౌత్లో కానీ నార్త్లో కానీ బీజేపీ వ్యతిరేకత కాంగ్రెస్కి అనుకూలం అనట్లే, కాంగ్రెస్కు ప్రభుత్వం వైపు తీసుకుపోయే చర్చ అయితే నేను సోషల్ మీడియా అనేది కాదు, చాలామంది నుంచి వస్తున్న సమాచారాన్ని చూస్తున్నాం. ఇప్పుడు ఈ మొన్న ఫేస్ మాత్రం, బట్ తెలంగాణలో మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ అంచనాలకు తగ్గకుంటుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఎస్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రకారము ఇంకా బరేలీకి సంబంధించినటువంటి విషయంలో మీ జాతీయ నాయకులు అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా 7 ఫేజులలో 4 ఫేజులు మాత్రమే ముగిసినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి ఫేజెస్లో ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు? కేజ్రీవాల్ బయటికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇండి కూటమికి అది ఏ రకమైనటువంటి మేలు చేకూరుస్తున్నారు? ఏమైందంటే వాళ్ళు సెగ్రిగేషన్ అనేది ఎట్లా అయిందంటే టఫెస్ట్ ముందు పెట్టుకున్నారు. ఎస్, సౌత్తో కూడినవి లేకపోతే వాళ్ళ స్టేట్లు లేనివి, వాట్లల్లో వ్యతిరేకత కామన్. అవును, ఎందుకు బలం లేని దగ్గర ఇప్పుడు కేరళలో బీజేపీ గురించి ఆలోచించిన, తమిళనాడులో బీజేపీ గురించి ఆలోచించిన అదొక విచిత్రమైన వార్త అవుతుంది. వాళ్ళు కర్ణాటకకు వచ్చినప్పుడు ఇప్పుడు కొంత తెలంగాణ ఇది బీఆర్ఎస్ పార్టీ కొంత నష్టపోతున్న క్రమంలో ఇక్కడ అంచనా వేస్తున్నారు. కానీ అక్కడ జరిగిన ఫేస్లలో కూడా ఈ 3 ఫేస్లలో కూడా వాళ్ళకు అనుకున్నంతగా సానుకూలత లేదు. ఓకే, కేజ్రీవాల్ ఎఫెక్ట్, అసలు కేజ్రీవాల్ని కవిత గారు ముందు అరెస్ట్ అయ్యిండ్రు. అవును, ఆమె ఎవిడెంట్గా అరెస్ట్ అయ్యి మీన్స్ ఎవిడెంట్గా పిలువబడి వన్ ఆఫ్ ది కాన్స్పైరర్గా ట్రీట్ చేసి ఆమెను ముందుగానే జైల్లో పంపించింది. అవును, ఆ కేసులో చీఫ్ మినిస్టర్గా ఉమ్, ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రిని ఎందుకు బీజేపీ రిలీజ్ చేసింది? ఓకే, ఈ కోణం ఎవరికి అర్థం కావట్లేదు. ఉమ్, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి రిలీజ్ అయ్యిండు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, ఎంపీ, కామన్ మ్యాన్ వేరు ఉండదు చట్టం దృష్టిలో. ఓకే, సమ్ టైమ్స్ ఒక స్పెషల్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ కేజ్రీవాల్ గారిని రిలీజ్ చేయడం వెనుక ఉమ్, అక్కడ ఆ 5 రాష్ట్రాల్లో వస్తున్న వ్యతిరేకత, ఎస్, ఒకటి బనియాని, ఒకటి అగర్వాల్స్ అని కావచ్చు, వాటెవర్, ఒక చీఫ్ మినిస్టర్ను ఫస్ట్ ఎవర్ ఇన్ ఇండియా ఓకే, ఎలక్షన్స్ టైంలో పొలిటికల్ వెండెట్టాతో అంటే రాజకీయ కక్ష సాధింపుతో అరెస్ట్ చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోవట్లేదు. ఉమ్, ఢిల్లీ అంటే ఢిల్లీనే కాదు కదా, ఢిల్లీ అంటే పంజాబ్ హర్యానా, ఉమ్, ఢిల్లీ అంటే పంజాబ్, yes, ఢిల్లీ అంటే రాజస్థాను, ఢిల్లీ అంటే మీకు ఏంది ఉత్తరప్రదేశ్, yes, మ్యాక్సిమం పార్ట్ విత్ ఉత్తరప్రదేశ్. అవును, సో ఉత్తరప్రదేశ్తో పాటు గుజరాత్లో ఆప్ ఉంది, తర్వాత పంజాబ్లో ఆప్ గవర్నమెంట్ ఉంది. ఎస్, సో ఈ 7-8 రాష్ట్రాల్లో మీకు ఇంపాక్ట్ అవుతున్నది. అందుకని ఇమీడియట్గా ఏదో మధ్యంతర బెయిల్ అన్నట్టుగా ఇచ్చి చేస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చిందంటే బీజేపీ భయపడింది. ఉమ్, మొదట్లో కేజ్రీవాల్ ప్రో బీజేపీ ఉన్నప్పటికి కూడా తను ఈ రాజకీయ చదరంగంలో బీజేపీతో కలిసి నష్టపోవాలనుకోలేదు. ఓకే, సరే వాళ్ళకి బెనిఫిట్ చేసిండ్రా, నష్టం చేసిండ్రా, ఆ రోజు కాంగ్రెస్ అలీ లేదు. ఎప్పుడైతే కాంగ్రెస్తో అలయన్స్కి వచ్చిందో జస్ట్ 2-3 డేస్లోనే వాళ్ళను కేసు పుటప్ చేయడము, ఇమీడియట్గా సీఎంనే కాన్స్పైరర్గా చేయడం. కానీ అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ అనేటువంటి ముఖ్యుడు, ఎస్, తనను సస్పెండ్ చేసిండు లేకపోతే రిజైన్ చేసిండు, బట్ ఆయనను తీసుకోలే ఇంతవరకు, అవును, ఆయనను కేసులోకి తీసుకోలే. ఎందుకు ఆయనను కేసులోకి తీసుకోలే, ఇది మనం చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేజ్రీవాల్ విడుదల వెనుక బీజేపీ రాజకీయ వ్యూహం ఉంది, అది నష్టపోతున్న అనే అంశంతో. ఇప్పుడు ఎందుకు బాజాప్తా చెప్పొచ్చు, మన స్టేట్ కాదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడంటే ఎవరైనా చెప్తే ఇటు అటైనా అటు ఇటైనా ఫీల్ అవుతారు. కానీ 30+ ఎస్పీకి అక్కడ ఎంపీలు వస్తున్నాయి. ఓకే, ఉత్తరప్రదేశ్, బీహార్లో దాదాపు నాకు తెలిసి 20+ ఉంటున్నాయి. ఓకే, మన ఎవరికి మనం లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వికి, వీళ్ళకు. ఎందుకు నితీష్ కుమార్ గారు ఎప్పుడైతే ఇటు ఇండియా కూటమి వైపు వచ్చి మళ్ళీ ఆయనను బెదిరించగనట్టు పోయిండో వారి క్రెడిబిలిటీ కూడా ఉన్నది. నవీన్ పట్నాయక్ ఏదో చర్చ వేస్తున్నారు. నవీన్ పట్నాయక్ గారు న్యూట్రల్గా ఉంటారు. అంటే మేజర్ స్టేట్స్ చెప్తున్నా, ఒడిశా మేమే వస్తామని అంటున్నారు వాళ్ళు. ఇది మధ్యప్రదేశ్ మొన్న ముఖ్యమంత్రి అయినారు వాళ్ళు, ఇది బీజేపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్.
వేగంగా కాంగ్రెస్ వైపు అడుగులు ప్రజలు వేస్తున్నారు. ఇక్కడ కనుక ఈ మేజర్ స్టేట్స్ కనుక డిక్లైన్ అయితే బీజేపీకి 150 నుంచి 180, నేను మొన్నటిదాకా 180 నుంచి 220 అనే చర్చ పెడుతుంది. కానీ ఈ 3 ఫేసెస్ తర్వాత వాళ్ళు తగ్గుతున్న తీరు చూసినాక కేజ్రీవాల్ విడుదలైంది. వాళ్ళ మాటల్లో డిఫెన్స్ ఉన్నది. వాళ్ళ చేతల్లో డిఫెన్స్ ఉన్నది. ప్రధానమంత్రి గారు నేరుగా జాతీయ మీడియాతో పాటు లోకల్ మీడియాతోని కూడా చర్చలు పెట్టేసి ప్రెస్ మీట్లు ఇవ్వడము ఇవంతా జరుగుతున్నది. ఎందుకంటే పాలకుడు దిగొస్తాడు ఎప్పుడు అని అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు అనేది మా అంచనా. ఎస్ డెఫినెట్గా ప్రజలు వ్యతిరేకతతో ఉన్న ప్రజలు ఓట్ చేస్తుండ్రని మనం అనుకుంటాం. బట్ చూడాలి మీరు అన్నట్టు. ఎస్ రేవంత్ రెడ్డి ఇప్పుడు పాలన పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. వచ్చేటువంటిది వర్షాకాలము. ఈ ఎండాకాలంలో ఎంతో కొంత వాటర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. ఇక పోలింగ్ ముగిసింది, ప్రజాపాలన అని చెప్పారు, పాలన పైన దృష్టి పెట్టాలి అన్నటువంటి మాట నిన్నటి నుంచే మొదలైంది. ప్రజాస్వామికవాదుల నుంచి కొంతమంది మానవ హక్కులకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా వారి కోసమని ఏదైనా చేయబోతున్నారు అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వచ్చేటువంటి వర్షాకాలను దృష్టిలో పెట్టుకొని ఏదైనా పాలన పైన దృష్టి పెట్టదలుచుకున్నారు, లేదు అంటే June 4 కనుక ఇలానే కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మూన్సూన్ ఎంటర్ అనేది మంత్ ఎండింగ్, Yes. ఆల్మోస్ట్ ఆల్ 15 డేస్ ఉంది. Mm. మనకు 15 డేస్ గాడుపులతో కూడిన ఎండ ఉంటుంది. అవును. ఒకటి వాటర్, Mm. రెండవది కొన్ని ప్రాంతాల్లో ఏమంటాము శానిటేషన్ ఇంపాక్ట్ ఉండాలి. Yes. డెఫినెట్గా ఆయా ప్రాంతాలు అంటే గుర్తించిన ప్రాంతాల్లో డెఫినెట్గా ఉండాలి. రెండవది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ టైంలో ఎక్కువ అవసరం ఉంటుంది. Mm. అసలు మామూలుగా ఎలక్షన్స్ చేయబట్టి మనం ఈ 20 డేస్ దాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకోలే, ఎక్కడ నీళ్లు దొరకకపోతే అంటే ఇది అడ్రస్ చేయండి కాదు నాని. ఇప్పుడు ఏంటంటే కరువు అనేది ఎవ్రీ 20 ఇయర్స్కి వస్తుంది. సౌత్ ఇండియాకు, నాట్ ఈవెన్ తెలంగాణ. మీరు ఆంధ్రప్రదేశ్కి పో, కర్ణాటకకు పో, మీరు కేరళకు పో, కావేరి నుంచి గోదావరి, కృష్ణ మేజర్ నదులు అవి నీటి సౌకర్యం ఉండదు. కారణం ఏంటంటే అది ఎల్నినా లానినా ఎఫెక్ట్, అది సౌత్కే ఎక్కువ పడుతుంది. Yes. అటేమో పెద్ద ఈ గంగా, బ్రహ్మపుత్ర, మనకు జీలం కానీ లేకపోతే సింధు అంటే అది సరస్వతి నదులు. నది అని ఇంటర్నల్ నదులన్నిటి ప్రభావం మీకు హిమాలయాల సందర్భం వాటి ఉంటాయి కాబట్టి మీకు నార్త్ ఇంపాక్ట్ ఉండదు. మీరు ఇది మనం టెక్నికల్గా ఎన్నోసార్లు చెప్పిన నేను, ఇది నిజాం కాలం నుంచి కూడా ఆయన గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకునేటోడు. Yes. 1903, Mm. 1903, 1923, 43, 63, 83, 2003, Mm. 2023 24. అంటే పోయిన సంవత్సరం స్టార్ట్ అయింది ఇది. Yes. పోయిన సంవత్సరం మీరు 2023 మార్చి నుంచి మీరు తీసుకోండి, Mm. సరైన వర్షపాతం ఉండదు. Yes. మీరు వాతావరణ శాఖతో నేను దయాకర్ చెప్తున్నట్టు ఏదో కాంగ్రెస్ ప్రొటెక్ట్ చేయడానికి కాకుండా మీరు వాతావరణ శాఖ నుంచి తీసుకోండి. 2003 మార్చి నుంచి ఈ మార్చి వరకు వర్షపాతం అనేది తక్కువ ఉంటుంది. నీటి లభ్యత అనేది చాలా తక్కువ ఉంటుంది. కాళేశ్వరం కొలాప్స్ సెకండ్. Mm. మనమేంది స్టోరేజ్ ట్యాంక్కైనా ఉపయోగపడుతుంది 3 బ్రిడ్జిలు. Yes. కానీ ఇప్పుడు మనం కింద మేడిగడ్డ ఒకటి వదిలేస్తే రెండిట్లో స్టోరేజ్ చేసుకోవచ్చు, వాటిని పంపింగ్ చేసుకోవచ్చు మంచినీటి కొరకు కూడా. ఇది కూడా సొందిళ్ళకు కొంత ఇబ్బందికరం. కానీ ఈ కరువు తాలూకు ఏమంటారు ఈ ప్రాబ్లమ్స్ ప్రజలకు రాకుండా చేయాలి. ఇది ఇప్పుడు అవును. మనం చేయాలి. Mm. ఇక మిగతా ఇప్పుడు నిన్న వారు చెప్పినట్టు రేషన్ కార్డ్స్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ ఇట్లాంటివి ఏమో జనరల్ లైఫ్ వెళ్ళిపోతా ఇష్యూస్ ఉంటాయి అవి. గురించి. బట్ ఈ మధ్య కాలంలో ఎలాంటి టార్గెటెడ్ ప్రాబ్లమ్స్ కనుక ప్రజలకు వస్తే ఇమీడియట్గా కలెక్టరేట్ నుంచి, అంటే ఇప్పుడు కలెక్టరేట్ మీన్స్ బ్యూరోక్రసీలో ఇన్ని రోజులు వాళ్ళు ఎంగేజ్ అయి ఉన్నారు. అవును. మీన్స్ న్యూడల్ ఆఫీసర్స్ ఉన్నారు, రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఒక్కొక్క create బాధ్యత అయింది. ఉన్నది. Mm. సో వాళ్ళకు వర్క్ లోడ్ ఉంటుంది. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని మనం కాదనలేము. అదే కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ అంతా ప్రాబ్లమ్స్. Mm. ఇప్పుడు పవర్ అని అన్నారు. పవర్ అంటే పవర్ ఎక్కడ ప్రాబ్లం వస్తే చెప్తే దాన్ని రెక్టిఫై చేయడానికి సంబంధిత అధికారులు ఉంటారు. మీకు వాటర్కి సంబంధించి అవసరమైతే ఇప్పుడు హైదరాబాద్ ఇష్యూస్లలో చాలా వరకు ఏరియాస్ ఎక్కడెక్కడ స్కేర్స్ ఉంటుంది, అంటే ఎక్కడ కొరత ఉంటుందో వాటికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటున్నారు. రూరల్ ఏరియాల్లో కూడా మనకు ఎక్కువ సౌత్ తెలంగాణ ప్రాంతంలో కొంత ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఈ డ్రాట్కి సంబంధించి. సో అక్కడ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏ సమస్య వస్తే మీరు స్థానిక నాయకత్వాన్ని సంప్రదించండి. ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే Mm. కరువు వచ్చిందని మనం ఏదో మీడియాలను సోషల్ మీడియాలో చెప్పడం ఒక ఎత్తు, చెప్పండి అట్లా కూడా తెలుస్తుంది. Yes. నేరుగా మీరు ఎమ్మెల్యేలకు కానీ Mm. లోకల్ లోకల్లో ఉన్న మంత్రులకు అధికారులకు గానీ,
లేదు ఇప్పుడు మా లీడర్స్ మండల శాఖ నుంచి మొదలు పెడితే జిల్లా అధ్యక్షుల వరకు ఎవరికి మీరు సమాచారం ఇచ్చినా అది నేరుగా మా అధిష్టానం దృష్టికి వస్తుంది. కాబట్టి విమర్శ చేయడానికి మీడియాలో సోషల్ మీడియాలో పెడితే పెట్టండి. దాంతోపాటు మాకు కూడా సమాచారం చేరవేయండి. చేస్తే సమస్య పరిష్కారం ముఖ్యం కానీ ప్రచారం ముఖ్యం కాదు కదా. ఇప్పుడు పవర్ పోతుంది ఒక దగ్గర అనుకోండి, అది నిరంతరం పోతుందా, అప్పుడప్పుడు పోతుందా, కుట్రతో ఏదైనా పని మీద పోతుందా చేసింది ఎట్లా అనుకో, అని అక్కడ చూడాలి. ఏఈతోనో లేకపోతే అక్కడ ఉన్న డీఈతోనో మాట్లాడితే సమస్య ఇష్యూ పెద్దలు మాట్లాడితే పోతుంది. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేరుగా స్థానిక ఎమ్మెల్యే అయితే ఇప్పుడు అందరికి అందుబాటులో ఉంటాడు. గతంలో ఎమ్మెల్యే అంటే అందరి వాడు, ఇప్పుడు ఎమ్మెల్యే అంటే అందరి వాడు అందరికి. ఓకే. మీకు వార్డులో ఉండే సమస్యలు కూడా మా ఎమ్మెల్యేతోనే చర్చించే స్థితికి ప్రజాస్వామ్యం వచ్చింది. కాబట్టి ఆ సమస్యలు మా నాయకుల దృష్టికి తీసుకురావాలని మనం చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా ప్రచారంలో పోబోతున్నారా? ఇప్పుడు మిగిలినటువంటి 3 దశలలో ముఖ్యంగా మీ నాయకుడు రాహుల్ గాంధీకి ప్రచారం ఏమన్నా అద్దంకి దయాకర్ చేయడానికి పోతున్నాడా? ఎందుకంటే ముఖ్యంగా కాన్సంట్రేషన్ మొత్తం కూడా మీ పైన ఉంది. అమిత్ షా లాంటి వాళ్ళు కూడా కొన్ని సార్లు మీ పేరు చెప్పకుండానే మీ గురించి మాట్లాడినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా శ్రీరాముడు అనేటువంటి మాట విషయంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో అలాగే ప్రధాన స్రవంతి మీడియాలో దుమారం లేపుతూనే కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఒక అగ్రిమెంట్కి వచ్చినాం. చాలా మంది బీజేపీ మిత్రులు, తర్వాత సంఘ మిత్రులు, తర్వాత ఏ పార్టీతో సంబంధం లేని హిందూ బంధువులందరూ నాకు పర్సనల్గా ఫోన్ చేసి, అన్న మీలాంటి వాళ్ళు అనుమానం వచ్చేటట్టు కూడా మాట్లాడొద్దు, ట్రోల్స్ అయ్యే విధంగా కూడా మాట్లాడొద్దు, ట్రోల్కు అవకాశం కూడా మీరు ఇవ్వకుండా మాట్లాడాలని ఒక డిమాండ్తో కూడిన రిక్వెస్ట్. ఓకే. డిమాండ్ అంటే దాన్ని నేను అంగీకరించడం కాదు, దాన్ని పాటించాలి. ఎస్. ప్రచారం విషయంలో దయాకర్ మీడియాలో చెప్పినట్టుగా లేదంటే టీవీలలో చెప్పినట్టుగా బహిరంగ సభల్లో ఉండట్లేడనే ఒక విషయం నాకు చాలా సీరియస్గా చెప్పిండ్రు. కొంతమంది బూతులతో చెప్పొచ్చు, కొంతమంది మన శ్రేయోభిలాషులు మాత్రం హిందూ బంధువులను ఎందుకు అంటున్నంటే వాళ్ళ పార్టీలతో సంబంధం లేదు, వాళ్ళని కన్సిడర్ చేయాలి. మొన్న కూడా నేను చెప్పిన సగర సంఘం మిత్రుడు నాకు చేసిండన్న, కొంచెం ఇబ్బందికరం ఉందన్న అంటే నేను ఇమీడియట్గా వీడియో పెట్టిన. సో అది వాళ్ళు ఏంటంటే బీజేపీ కొంతమంది ఈ సోషల్ మీడియాలో ఉండేటోళ్ళు దాన్ని కంట్రోల్ చేయాలంటే ఇట్లయితే అవుతుంది. గతంలో పాకిస్తాన్ ప్రేమిస్తాను దీన్ని పెట్టి దాన్ని పెట్టి అన్నప్పుడు కొంతమంది ఇబ్బంది పడ్డారు. దాన్ని మనం గమనించడం కాదు, దాన్ని అంగీకరించాలి. తప్పును జరిగినప్పుడు అంగీకరించకపోతే కూడా సమస్య అవుతుంది. దాన్ని మళ్ళీ ఇంకోసారి మనం రిపీట్ కాకుండా చేద్దామని మన మీడియాలో కూడా చెప్పినాం. రెండోది ఏంటంటే ప్రచారం సందర్భంలో కొన్నిసార్లు ఎమోషన్స్ చాలా బలంగా ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రధానమంత్రి గారిని మీరు ఇట్లా అన్నారు, మన హోంమంత్రి గారిని ఇట్లా అన్నారు అనేసరికి అది అలాంటి రాజకీయ పరిస్థితులు రావద్దు. రెండవది రేపు వాళ్ళన్నప్పుడు కూడా మనం నొచ్చుకోవాల్సి వస్తుంది కదా ఖచ్చితంగా. ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారినో లేకపోతే సోనియా గాంధీ గారినో వాళ్ళు కూడా అన్నారు అనుకో, మన అక్కడి నుంచే కోపం వస్తుంది కదా. అవును, వాస్తవానికి నాకు రాజ్యాంగం మార్చడము, రిజర్వేషన్లు ఎత్తివేసడం అనేది చాలా కనెక్టింగ్. ఎందుకంటే ఏదో ఇప్పుడిప్పుడే ఆ జాతులు పైకి వస్తున్నాయి. 75 సంవత్సరాల రాజ్యాంగ అమలు ఇప్పుడిప్పుడు ఆ వర్గాలకు చైతన్యాన్ని ఇస్తుంది. దాన్ని తీసేస్తారని చెప్పినప్పుడు ప్రధానమంత్రి గారు ఆ స్థాయిలో సీరియస్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అమిత్ షా గారు కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా ఎన్నోసార్లు కూడా నేను ప్రధానమంత్రి గారిని పొగిడిన సందర్భాలు కాంగ్రెస్ పార్టీలో కూడా వివాదాస్పదం ఉన్నాయి. నేను కొన్ని సందర్భాలు మీన్స్ ఒక ఓబీసీ లీడర్ ఇలాంటి నేపథ్యంతో రావడం అనేది అది ఏ విధంగానైనా కావచ్చు, కొన్నిసార్లు పాజిటివ్గా ఉండేది. కానీ ఇక్కడ డెఫినెట్గా హిందూ వర్సెస్ ముస్లిం, హిందూ వర్సెస్ క్రిస్టియన్ అనే కాంట్రడిక్షన్స్కి మనం కేంద్ర బిందువు కావాలి మనలాంటి వాళ్ళం. సో దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రచారం విషయం వచ్చినప్పుడు డెఫినెట్గా నేను అనుకుంటా రాయబరేలి, అమేథీ, వయనాడు ఈ ప్రాంతాలు కొన్ని మొన్న ఆంధ్ర పోయి రాలే, నెల్లూరు, బాపట్ల, కొంత ఇటు తిరుపతి, అవన్నీ ఎప్పుడెప్పుడు సందర్భం దొరుకుతుందో అప్పుడు. సో నిన్న ఈరోజు ఇవి అయిన తర్వాత చూద్దాం ముఖ్యమంత్రి గారు ఏమంటారు. ఒకటి ఆయనకు కూడా షెడ్యూల్స్ ఉన్నాయి, వారు స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. నేను ఇక్కడ స్టార్ క్యాంపెయినర్ అయినా ఇప్పుడు మేము కొన్ని ప్రాంతాలే సెలెక్టివ్గా పోవాల్సి వచ్చింది. బట్ ఉత్తర భారతానికి అయితే పోవాల్సిన పరిస్థితి వస్తుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే మా బాధ్యత కూడా. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇప్పుడు వారణాసి ఉంది, వారణాసిలో ముఖ్యమైన నాయకత్వమే పనిచేస్తున్నారు. సో ఆ సందర్భాలు అటు కూడా పోయి రావాల్సి వస్తుంది. చూద్దాం ఎట్లా ఉంటుందో. కానీ ఏది ఏమైనా ఈ 2-3 ఫేసెస్ చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీ.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమి. ఆ, ఇవి గనక అఫెన్సివ్గా రాగలిగితే ఫైనల్ most గా అధికారం probably కూడా రావడానికి ఇంకొక అవకాశం వస్తుంది. మిత్రుడు, ఒక పెద్ద ఆయన మిత్రుడు కాదు, ఆల్మోస్ట్ ఆల్ మీరు 200 దాటుతారు. కాబట్టి మీ రాహుల్ గాంధీ గారు కానీ, మీ ముఖ్యమంత్రి గారు కానీ, మీ మల్లికార్జున ఖర్గే గారు కానీ వీటిని కోఆర్డినేట్ చేసుకోవడంలో మంచి పాత్ర పోషిస్తే మిగతా అలయన్స్లో ఆటోమేటిక్ maximum గా వస్తాయి. కానీ ఈ ఆశ డెఫినెట్గా ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది. కానీ మీరు చూడండి, అప్పటి నుంచి మతం, రిజర్వేషన్ల మీద చర్చ జరిగింది. ఇక్కడ ఈ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ చర్చ లేవనెత్తిందో, వాళ్ళు మతం చుట్టూ కాకుండా వాళ్ళు చర్చ అంతా అభివృద్ధి వైపు లేదంటే సంక్షేమం వైపు తీసుకుపోవాల్సి వచ్చింది. నేను అదే, మీరు రాజకీయాలు రాజ్యాంగబద్ధంగా అభివృద్ధి క్షేత్రంగా సంక్షేమం మేము చేసిన విధంగా చెప్తే అది ప్రజలు అంగీకరించాలి. లేకపోతే మనము రాముని వల్ల లేకపోతే అల్లా వల్ల అని, ఇప్పుడు ఓల్డ్ సిటీలో నిన్న సోదరి కొట్లాడుతూ ఉంది మాది, ఆ పరిస్థితి రాకూడదు. ఎందుకు ఆ మాట అంటున్నా, హిందువైనా ముస్లిం అయినా డిఫెన్స్ నుంచి రావద్దు, అందరికి ఈక్వల్ ప్రయారిటీ ఉన్నది. అక్కడ తను ఒక రకంగా లిటరల్గా ఫైట్ చేస్తున్నది, ఎన్నికల ఫైట్ కంటే కూడా ఒక ఫిజికల్ ఫైట్ చేస్తున్నది. అది ఈ రాజకీయాలు ఎవరు కోరుకుంటారు? నేను అంటున్నది అది. ఇప్పుడు ఏమంటాం, కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదో ముస్లింలకు అనుకూలంగా, లేకపోతే క్రిస్టియన్స్కి అనుకూలంగా, బీజేపీ వస్తే ఏమంటారు హిందువులకు అనుకూలంగా ఉండదు. బీజేపీ వచ్చినా హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్స్కి చేయాల్సిందే. నేను చెప్పిన కూడా అరుణాచల్ ప్రదేశ్ నుంచి నార్త్ ఈస్ట్ మొత్తం వాళ్ళు బైబిల్ పంచుకుంటూ పోయిండ్రు. అవును, ఏ బీజేపీ పార్టీ మేము ఈ మా విధానం ఇది, మేము జీసస్కి వ్యతిరేకం కాకుండా అని. మన దాంట్లో చూసిన మీరు ట్రోల్స్ నేను చూడలేదు, జై జీసస్ అనేది పెట్టిండ్రు దాంట్లో, అదేదో దాంట్లో పోయినట్టు. అంటే దయాకర్ జీసస్ అంటుండంటే క్రిస్టియన్. మరి పోయినసారి పాకిస్తాన్ ప్రేమికుని చేసిండ్రు, ఇప్పటికి దయాఖాను ఏంది క్రిస్టియన్, జై జీసస్ కాదు, దయాకర్ మనిషి, మానవత్వం కొరకు కొట్లాడతాడు. నేను హిందూగా ఉంటా డెఫినెట్గా, ఎందుకంటే నా లైఫ్, మై లైఫ్ విత్ హిందూ. మై డాడ్, ఇప్పుడు చెప్పినగా చాలా మంది చెప్పిన, మా డాడ్ పేరు రామలక్ష్మయ్య, మా ఆవిడ పేరు నాగమణి. వాళ్ళైతే బంజారాలో సేవ్యాసాద్ కల్చరల్, ఆయననే దేవుడు, ఆయననే మా తాతగారు అంటే ముత్తాతగారు. ఆయన నా ఎలక్షన్స్ కూడా వచ్చిండు అప్పుడు 2014. వాళ్ళు కల్ట్ హిందూ ఫ్యామిలీ నేను చేసుకున్నది. తర్వాత మా అమ్మ పేరు జానమ్మ, అంటే ఏంది రామలక్ష్మి జానకి. మా పెద్ద అమ్మాయి పేరు చూడు ఆత్మజారామ్. ఆత్మజ అంటే సీతని, ఆత్మ నుంచి జనించింది. రామ్ అని మా డాడీది యాడ్ అయ్యేటట్టు ఆత్మజారామ్. రామ్. ముక్తాశ్రీ చిన్న అమ్మాయి పేరు. ఇంకా మా చిన్నగాని పేరు జానకి రామ్ వినయ్. ఇక మరి నేను క్రిస్టియన్ అయితే ఫిలిప్స్ అను, డేవిడ్ అని. ఇప్పుడు నాది పూర్వాంకంలో నా పేరే మా డాడీ హిందువుగానే ఉండాలను అని చెప్పి మార్చిన పరిస్థితి. మా మమ్మీ క్రిస్టియన్ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడో, మా తాత వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు, నేను కూడా చర్చితో లేదు సంబంధం అని చెప్పి అబద్ధాలు చెప్పి తప్పించుకోను. మమ్మీ వైపు ఉన్నారు కదా, మా మమ్మీని సైతము నేను మా పిల్లలకు తిరుపతిలో గుండు కొట్టించేటప్పుడు తీసుకొని పోయినా. ఏది తిరుపతి అంటే అంత సెక్యులర్గా ఉండేవాడు. ఇప్పుడు తన కొడుకు తిరుపతికి పోయినంత మాత్రాన తల్లి రానంతటి దుర్మార్గమైన మత వ్యవస్థ లేదు మన దేశంలో. సెక్యులర్ అంటే అది. అవును, మళ్ళీ ఏదో ఫీల్ అవ్వకుండా రాలే. ఇప్పుడు మా కాడ దండు మహిషము ఉంటుంది, మేము అందరం పోతాం. మొన్న మీరు నా బర్త్డే చేసిండ్రాడ, ఆ మమ్మీ కూడా వస్తుంది, అందరు వస్తారు. అసలు సమస్య బొట్టు పెడతారు, తాళి ఉంటుంది, మెట్టెలు, ఆల్మోస్ట్ ఆల్ హిందూ కల్చర్ ఉంటుంది, దాంట్లో ఏం తేడా ఉండదు. సో ఇంకా ప్రీవియస్గా ఏముంటుండే, మా మమ్మీ డాడీకి ఈయన హిందూ ఏంటిది రాముడు, కృష్ణుడు, అర్జునుడు, సత్యహరిశ్చంద్ర ఇట్లాంటి పాత్రలు వేసేది భాగవతాల్లో. యక్షగానం ఉంటుంది కదా, దాంట్లో ఆయన మెయిన్ హీరో ఉంటుండే. అప్పుడు వీళ్ళు క్రిస్టియన్స్గా ఉన్నా కూడా ఫాలో అయ్యేటోళ్ళు. ఇదే సందర్భంలో ఏపీ ఎలక్షన్స్ కూడా మొన్ననే జరిగినాయి తెలంగాణతో సమానంగా. కానీ ఏపీ ఎలక్షన్స్లో చాలా అలజడులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికీ 6 మృతి కూడా ఏపీ ఎలక్షన్స్ పేరు మీద జరిగినటువంటి సందర్భం ఇంకా అలజడులు కనబడతా ఉన్నాయి. అసలు ఏపీ పరిస్థితి గురించి మాట్లాడితే అక్కడ కూటమి ఒక రకంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి తన యొక్క గెలుపు కోసము తను మళ్ళొకసారి ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి.
అసలు ఏంటి అసలు ఏపీ ముఖ చిత్రం ఎట్లా కనబడతా ఉంది? మీరు కొన్ని ఇప్పుడు రోజులు అక్కడ ప్రచారానికి వెళ్ళారు కాబట్టి. మొన్న మనం చూయించిన డెమోక్రటిక్ స్పిరిట్ హ్మ్. తెలంగాణ, యెస్. ఒకవైపు కాంగ్రెస్, ఇంకొక వైపు బీజేపీ, ఇంకొక వైపు బీఆర్ఎస్. హ్మ్. రాజకీయంగా హీట్ కూడా పెంచినాం, కొన్ని ఖచ్చితంగా. సందర్భాల్లో పెరిగింది. హ్మ్. అది యాదృచ్ఛికంగా ఫిజికల్ పెరిగిందా? దాడుల కార్యక్రమం రాలేదది. ఇప్పుడు ఆ పరిస్థితిని గమనించిండ్రు ప్రజలు, సంయమనంతో ఉన్నారు. అవును. కానీ ఆంధ్రాలో ఆ స్థితి రాకూడదని కోరుకోవాలి. హ్మ్. మన సోదరులే, హ్మ్. మన వాళ్ళే. నేనంటే నెల్లూరు, ఇటు రాయలసీమలో కొంత, ఆంధ్రాలో కొంత పోయి వచ్చినాయి కదా. ఎందుకో ఈ గడ్జెస్ పెరుగుతున్నాయి. యెస్. కక్ష సాధింపు. హ్మ్. కక్ష సాధింపు అనే దానికంటే అసలు ఇంత పిల్లలు ఏంటి సెలవులు పెట్టిపోతున్నారు. అవును. ఇక్కడ డ్రైవర్లు, ఇక్కడ కొంతమంది హ్మ్. పని చేస్తారు కదా. వాళ్ళు వాళ్ళు జాబ్‌లకు ఒక 2 మంత్స్ రాజీనామా చేసి డైరెక్ట్ అక్కడికి పోయి మళ్ళా ప్రచారం వస్తామని చేస్తున్నారు. చెప్పి ఏమొస్తది బాబు మీకు? అంటే మేము అంతే. మేము బాబు గారికి అయి ఉండాలి. మేము జగన్ గారికి అయి ఉండాలి. హ్మ్. అంటే ఇంత వచ్చింది కరెక్టే. రాజకీయంలో మీకు అంత కమిట్మెంట్ ఉండాలి. హ్మ్. కానీ ఇది కక్ష వైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా యెస్. మంది పిల్లలు పోయిండ్రు. హ్మ్. మాకు ఫోన్ అప్పుడప్పుడు చేస్తుండే. అన్న మేము ఇక్కడే ఉన్నాం. మీరు కాంగ్రెస్‌ని కూడా పెట్టిండ్రు కదా అన్న, మేమే గెలుస్తామని చెప్తుండే వాళ్ళు ఫోన్. అరే మీరు అవును. ఇక్కడే లేరా అని అంటే, హ్మ్. 1 మంత్ ముందే పోయినాం మేము మొత్తం. నీకు ఆంధ్ర గాని, ఉత్తరాంధ్ర గాని, రాయలసీమ గాని ప్రాంతాల్లో ఇక్కడ ఉండే యువకులు కూడా మొత్తం అక్కడికి షిఫ్ట్ అయిన పరిస్థితి. అవును. అది రాజకీయ చైతన్యానికి ప్రతీక గాని, ఈ దాడుల సంస్కృతి, తర్వాత ఒకరి మీద ఒకరు పోలింగ్ బూత్‌ల దగ్గర కొంత నిన్న మహిళది ఎక్కువ బాగా ట్రోల్ అయింది చూసినాం కదా. దానివల్ల ఏమైందంటే రాజకీయాల మీద ఏహ్యభావం పుడుతది. యెస్. అమ్మో! అక్కడికి పోతే దాడులు జరుగుతాయి. హ్మ్. ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా మీరు టీవీలలో చూపిస్తా ఉంటది. ఏమైతది? అది పెద్దగా పదే ఏదో పదే పెద్దగా అయితది. కనబడతా సో, ఉంటది. అది ఆంధ్ర రాజకీయాలు ఏదో మనం ఇమ్మీడియేట్‌గా చెడిపోయినాయి ఇంకేదో అని అనడం కంటే కూడా, హ్మ్. వ్యక్తి కేంద్రక రాజకీయాలుగా కాకుండా వ్యవస్థ కేంద్రీకృతంగా ఉండాలి. యెస్. బాబు గారు వర్సెస్ జగను, లేదంటే పవన్ గారు వర్సెస్ జగన్ గారు కావద్దు. హ్మ్. హ్మ్. అది అది ప్రజల రాజకీయం అది. మీరు యెస్. చేస్తున్నది ప్రజలు మీ పక్షాన తిప్పుకోవడానికి. ప్రభుత్వం ఏమో తను చేసిన పథకాలు తీసుకురావాలి. ప్రతిపక్షాలేమో వాళ్ళు చేసిన తప్పులు తీసుకురావాలి. ఎవరు మేజర్‌గా వస్తే ఓట్ పర్సెంటేజ్ అటు మూవ్ అయితాయి. సో, నేను ఇంకో ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏందంటే, తమిళనాడు మాదిరి అయితదా? తెలంగాణ మాదిరి అయితదా? అని చూస్తున్నా. ఓకే. 5 ఇయర్స్‌కి ఒకరిని మార్చే పరిస్థితా? లేదంటే 10 ఇయర్స్ 10 ఇక్కడ కూడా 2 టైమ్స్ కేసీఆర్ వచ్చినట్టు రేపు కాంగ్రెస్ కూడా అనుకూలత ఉన్నది ఇక్కడ. హ్మ్. అట్లనే మారుస్తారా? దాన్ని స్టాప్ చేస్తారా? హ్మ్. జగన్ గెలిచిండనుకోండి 10 అయినట్టు మళ్ళీ. అవును. 2 టర్మ్స్. బాబు గారు గెలిచిండ్రు, జగన్ గారు గెలిచిండ్రు. మళ్ళీ బాబు గారు గెలిచిండ్రు అనుకోండి. ఇది 5 ఇయర్స్ ఆల్టర్ అవుతున్నట్టు. ఇది వ్యక్తి కేంద్రక లేకపోతే ప్రాంతీయ పార్టీల రాజకీయాలు కొంచెం ఇదే తరహాలో ఉండే అవకాశం ఉంటది కాబట్టి చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్. కొన్ని సందర్భాలనేమో ఓవరాల్‌గా వైసీపీ మీ ప్రిడిక్షన్ ఎట్లా కనబడతా ఉంది? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో కొంచెం జనసేన, కన్‌ఫ్యూజనే. బీజేపీ, టీడీపీ కొంచెం ఎవరికి వారు ఖచ్చితంగా 100+ అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. 175 అక్కడ కనబడతా ఉంది. 86 వస్తే సీఎం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంచెం కన్‌ఫ్యూజనే ఉంది. కానీ కాంగ్రెస్ కీలక పాత్ర పోషించబోతుంది కొన్ని ప్రాంతాల్లో. 1, 2 సీట్లు కూడా చూపిస్తుంది వాళ్ళు వీళ్ళు. ఓకే. ఈ సర్వేలు కూడా. హ్మ్. కన్‌ఫ్యూజన్ ఉంది గానీ, ఒకసారి ఇట్లా అనిపిస్తుంది, ఒకసారి అట్లా అనిపిస్తుంది. రాయలసీమ పోతే ఒక తిరుగుంది, ఆంధ్ర పోతే ఒక తిరుగుంటది. హ్మ్. బట్ ఏదున్నా కొంత ప్రభుత్వం మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటదా? టైట్ ఫైట్‌లో వస్తదా? ప్రభుత్వమే వస్తదా? లేదంటే కొట్టేస్తే ఆంధ్రాలో ఎట్లా ఉంటదంటే, కొడితే వన్ సైడే కొట్టేస్తారు. యెస్. చూడాలి ఎట్లా ఉంటదో. భువనగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్ మీరు. భువనగిరి నియోజకవర్గం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఎట్లా ఉంది అక్కడ? చామల కిరణ్ కుమార్ రెడ్డి నేను గెలుస్తానంటున్నాడు. బూర నరసయ్య, నరేంద్ర మోదీ నమో వేవ్‌లో నేను గెలవబోతున్నా అంటున్నారు. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు అది ఫైనల్ రిజల్ట్? మొదటి నుంచి నాకైతే కిరణ్ విషయంలో అసలు డౌట్ లేదు. ఓకే. చాలా సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నాడు. అక్కడ పార్టీ ఎమ్మెల్యేస్ గెలిచిండ్రు. ఒక్క జనగాన్ తప్పితే. యెస్. జనగాన్ కూడా ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ అయింది. జనగాన్‌లో ఇంకెక్కువ ఓట్లొస్తాయి. గతంలో ఓకే. ప్రతాపన్నకు వచ్చిన కంటే కూడా ఎక్కువ ఓట్లొస్తాయి. భువనగిరి అసలు ఆ రిస్క్ జోన్‌లో చాలామంది మిత్రులు, మన మీడియా మిత్రులు కూడా అన్నారు కానీ నేనెప్పుడూ చూడలే. ఎందుకంటే ఆ వేవ్ మనం కళ్ళారా చూసినాం. ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో 51, హ్మ్. 70, యెస్. 40 3,00,000 పైన మెజారిటీ కనబడతా మెజారిటీ ఉంది. ఉన్నది. ఇబ్రహీంపట్నం పెరుగుతుంది ఇంకా కొంచెం బాగానే. అంటే ఆ గతం కంటే కూడా. హ్మ్. సో, అది పెద్ద సమస్యగానైతే ఉండదు. నల్గొండ కూడా ఆల్మోస్ట్ ఆళ్ళిద్దరు యంగ్‌స్టర్స్.
నల్గొండ జిల్లా నుంచి న్యూ యంగ్స్టర్స్ ఎంపీలు కాబోతున్నాయి. ప్రత్యేకం నేను ఇటు పోకుంటే ఇటు తిరుక్కుంటూ వచ్చిన, ఇటు పోయి ఇటు తిరుక్కుంటూ వచ్చిన చూసినట్టే మన వాళ్ళని మిత్రులను కనుక్కునేటప్పుడు కూడా నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 2 ఎంపీ సీట్లు కూడా మంచి మెజారిటీతో నూతన నాయకత్వాన్ని మన తెలంగాణకి ఇస్తారని నేను అనుకుంటున్నాను. అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న మళ్ళీ తలెత్తడానికి వస్తుంది. ఎందుకంటే అన్నీ అయిపోయినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ తర్వాత అధికారంలోకి వచ్చిర్రు, తర్వాత 130 140 రోజులు కావస్తుంది ఎంపీ ఎలక్షన్స్ అనుకుంటే అవి కూడా పూర్తయినటువంటి పరిస్థితి. వాట్ అబౌట్ అసలు ఏంటి అద్దంకి దయాకర్కి ఏం జరగబోతుంది, అద్దంకి దయాకర్ని ఏ స్థానంలో చూడబోతున్నాం అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఎట్ ద సేమ్ టైం అద్దంకి దయాకర్కి ఏదైనా పదవి ఉంటే ఈ ట్రోలర్స్ అయినా కానివ్వండి వీళ్ళకి కొంచెం భయం ఉంటుంది అనేటువంటి ఒక అది కూడా వినబడతా ఉంది. ఇప్పుడు ట్రోలర్స్ కొరకు భయపడనక్కర్లేదు. ట్రోలర్స్ కూడా తప్పు చేస్తే ట్రోల్ చేసుకోండి, అది పెద్ద సమస్య కూడా కాదు. లేనిది ట్రోల్ చేయకండి, ఓకే అబద్ధాన్ని ఏదో మనం రాము క్రియేట్ చేయాల్సిన అవసరం అట్లా క్రియేట్ చేయకండి. లేదు. మిస్టేక్ జరుగుతుంది కదా సంథింగ్. ఇప్పుడు పర్టికులర్గా ఎందుకు నాని, అమిత్ షా గారు హోంమంత్రి, వారిని మీరు అట్లా మాట్లాడేది లేకుండే నాకు వచ్చిన విమర్శలు చెప్తున్నా. వాళ్ళు మనం ఇది సద్విమర్శ, ఇది బాగుంది. రిసీవ్ చేసుకొని మనం రిడ్రెస్ చేసుకుని మోదీ గారిని మీరు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని మీరు అనొచ్చండి. ఎస్, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి అద్దంకి దయాకర్ కాడు. కాబట్టి మనం రాజకీయ నాయకులమైనప్పటికి కూడా ఆ విషయాలు రెండింటిని వ్యక్తిగతంగా విమర్శించే విషయంలో మనం కానీ రాముని దయాకర్ తిట్టిండు, హిందువుల వ్యతిరేకం నాడు వీడియో మొత్తం చూడండి. అవును, నేనేమంటున్నంటే ఆయనకి చిన్న పెద్ద అయితే నన్ను గన్నోడే మా రాముడు కదా, అయ్యే కదా నా ఇంట్లోనే ఉండే. సో అట్లా చేయకండి. ట్రోల్ చేసుకుంటే తప్పు జరిగినప్పుడు డెఫినెట్గా ఒక సందర్భము అటువైపు ఎక్కువ అన్నా కూడా ఏం నష్టం లేదు. కానీ పదవితో వీటిని ఆపమని కూడా కాదు, పదవి విషయంలో ముఖ్యమంత్రి గారు పదే పదే దాన్ని ఇన్సిస్ట్ చేస్తున్నారు. మంచి పదవి అనేది మొన్న కూడా సిద్దిపేటలో చేసింది. వారు నాకు ఇచ్చిన గౌరవం అనుకుంటే ఆయన గొప్పతనం అది. అవును, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దయాకర్ స్పెషల్గా మాట్లాడు, నేను దయాకర్ వేరు కానీ నిజంగా కూడా నేనేమనుకుంటా తెలుసా, ఇప్పుడు ఉత్తమ్ గారు నాకేం వ్యతిరేకం కాదు, బట్టి గారు వ్యతిరేకం కాదు, వెంకటరెడ్డి గారు నా కొరకు పనిచేసిన ఆయన ఇంకా మాసం 2014-18లో వీళ్ళు ఆ స్థాయి నాయకులన్నా ఉన్న రేవంత్ గారితో నాకున్నది వేరు. ఓకే, గతం నుంచి కూడా ఉన్నది వేరు. ఆయన నన్ను ఓన్ చేసుకునే తీరు అట్లా ఉంటుంది. ఇప్పుడు ఆ సగం ముఖ్యమంత్రి అన్న కాంచి సమస్య నాకు వచ్చి పడ్డది. ఇప్పుడు ఇదొక పెద్ద ఏంది ముఖ్యమంత్రి గారు నిన్ను ఇట్లా గౌరవిస్తారంటే, గౌరవం కాదు, ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని ఆయన అందరికీ పంచుతున్నాడు. ఇప్పుడు నా తర్వాత ముఖ్యమంత్రిగా కాగల అర్హత ఉన్న వ్యక్తి వెంకటరెడ్డి అని చెప్పారు. అరే జగ్గన్నేం తక్కువడా, జగ్గారెడ్డి గారు ఆయన మొత్తం పెత్తనం ముఖ్యమంత్రి కార్యం తనదే అనండి. ఎందుకు అని అంటే అదేదో బ్రహ్మ పదార్థము, నేనే గొప్పవాడిని, మీరేమో తక్కువ వాళ్ళు కాదని అందరికీ ఆయన గొప్పతనంతో అట్లా అంటున్నాడు. డెఫినెట్గా నాకు ఇచ్చే పదవి కోసం వెయిట్ చేయకుండా నేనేం చేయాలనే దాని దగ్గర ఇప్పుడు ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాని, ఇప్పుడు ఈ 5 months ఎలక్షన్స్ ఉన్నాయి, నడిచిపోయింది. ఇప్పుడు జూన్ 6 తర్వాత నేను ఇక పార్టీ కార్యక్రమాలు చేయాలంటే ప్రభుత్వంతో కూడిన కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది, హోదాలు లేకపోతుండే సమస్య. ఇక మళ్ళీ దయాకర్కి ఎప్పుడు ఇచ్చిరని ప్రతి దానిలో పంచాయతీ. మరి ఏది మంచిగా ప్లాన్ చేసే అవకాశం ఉంది? ఉన్న పదవుల్లో దేన్ని మార్చి 2025 వరకు ఉన్నాయి కొన్ని పదవులు. అవును, ఆడ తర్వాత 26లో ఉన్నాయి. సో ఏ రకంగా నా సేవలను పార్టీ వినియోగించుకుంటుందో అదొకటి. రెండవది, నేను ఈ మధ్య కాలంలో ఈ ఓబీసీలను కొంచెం సమీకరించి, మీన్స్ నాది లైఫ్ అంబిషన్ కాబట్టి చెప్తున్నా, ఇది ఆ ఖాళీ టైం కనుక దొరికితే ఎస్సీ ఎస్టీతో పాటు బీసీల యొక్క రాజకీయ చైతన్యం ఏదైతే ఆధిపత్య కులాల్లో ఉన్న డెమోక్రాట్స్ని కూడా అది చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే చట్టసభలో రిజర్వేషన్లు అనేది ఒక కళగా ఓబీసీకి మిగిలిపోయిన క్రమంలో టైం మిగిలితే, ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఆదేశించి ఏదన్నా పదవి వస్తే మాత్రం మళ్ళీ దాన్ని ఇచ్చేసి వీళ్ళకి చేయాల్సి వస్తుంది. రెండవదిగా మూవీ అట్లనే పెండింగ్ ఉన్నది, సెన్సార్ కాలే, అది ఇయ్యలేదు సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఏదో కొంత జాతీయ రాజకీయాల పట్ల ఉంది కాబట్టి ఎలక్షన్స్ ముందు అనేది ఇవ్వకపోవచ్చు దాన్ని. ఇక మిగతా కాలం అంతా కూడా పార్టీకి నా సర్వీసెస్ అయితే ఎప్పుడు ఉంటాయి కదా, మీడియా సర్వీసెస్ అనేది ఆల్వేస్
నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నా మీరు అధికార ప్రతినిధి చేస్తారు, నేను అధికార ప్రతినిధి ఉన్నా చేస్తారేమంటారు. మీడియా ప్రభుత్వం తన పథకాలు సంబంధించిన అంశాలని నిరంతరం ప్రజలకు చేరవేయడం ఒకటి. రెండవది ప్రభుత్వంతో ఇప్పుడు మొన్న చెప్పినా కదా కొన్ని కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చినాయన్నీ కూడా మంత్రులకు మీరు ముఖ్యమంత్రి గారి చెప్తున్నారు. దృష్టికి తీసుకుపోవడం, దాన్ని రెక్టిఫై చేయడం, ఇది కూడా మేజర్ పార్టీ అవుతుంది. కాబట్టి ఊకనే హామీల కొట్లాడి చివరగా కాంగ్రెస్ పార్టీ కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా బీజేపీ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చేస్తుంది అన్నటువంటి ఒక వాదన కూడా వినబడుతుంది. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. నిజంగానే అట్లాంటి పరిస్థితి వస్తే, ప్రభుత్వం కూలడానికి అవకాశం ఒకవేళ వస్తే అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? నిర్మల నా కోపానికి కారణం ఏందో గమనించిన వాళ్ళు అమిత్ షా గారిని ఎస్ అనడం, తర్వాత ఈ కూల్చివేతల విషయమే కావచ్చు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మీద సోషల్ మీడియాలో వచ్చిన దాని మీద కేసు పెట్టేసి హోమ్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి మీద కేసు పెడతారు. ఎంత సిల్లీగా ఉంటుంది అది. నేషనల్ హోమ్ మినిస్ట్రీ తెలంగాణ సీఎం మీద ఐడబుల్ డిజిగ్నేషన్ అది. సీఎం ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోయే ప్రక్రియ అది. కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం కూడా. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ అల్టిమేట్ డిసిషన్ మేకర్ని వదిలేసి మీరు కేజ్రీవాల్ గారి మీద పడ్డారు. మళ్ళీ అంతకంటే ముందు అరెస్ట్ అయిన కవిత గారిని మళ్ళీ వదలలే. మళ్ళీ మీ రాజకీయాల కొరకు రాజకీయాల కోసం ప్రభుత్వాన్ని వాడకండి. ఏకాఏకి హోమ్ మినిస్ట్రీ కేసు పెడుతుంది ఒక ముఖ్యమంత్రి మీద, సమన్స్ ఇష్యూ చేస్తుంది, మీరు రావాలంటది. ఎలక్షన్ టైంలో ఇప్పుడు ఏంది ఆపద్ధర్మ హోంమంత్రి గారు అట్లా చేయొచ్చా అంటే అన్నందుకే నేను అప్పుడు అన్నది, మీరు రేవంత్ రెడ్డి గారిని ఏం చేయలేరని దాని నుంచి వచ్చిన యాంగరే ఇది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా కష్టపడి ఒక రకంగా ఇప్పుడు కేసీఆర్ గారు మనకు సాఫ్ట్ కనిపిస్తారు కానీ పూర్తి చంద్రముఖిగా మారిన చంద్రశేఖర్ రావు గారిని ఎదుర్కోవడానికి ఎంత ఫైట్ చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ అంటే ఇష్టం లేకపోయినా చేతి గుర్తుకు ఓటేసిన పెద్దల్ని నేను చూసిన చాలా మంది. దయాకర్ ఎంత చేసిరా మీరు, మీకు ఓటేయాల్సి వచ్చింది మాకని. అంటే జీవితంలో ఆ చెయ్యి చేతికి ఓటేయలే. అయినా కేసీఆర్ గారిని వ్యతిరేకించడానికి మాజీ మావోయిస్టుల నుంచి మొదలు పెడితే చాలా మంది ఇటువైపు డైవర్ట్ అయ్యి న్యూట్రలిస్టులు మొత్తం కాంగ్రెస్ ఓటేసి గెలిపిస్తే, ఒక్క సీట్ ఎక్కువ వస్తే కూలగొడతాం, ఒక్క సీట్ వస్తే మరి మాకు రేపు ప్రభుత్వం వస్తే బీజేపీ ప్రభుత్వాన్ని కూలగొడతామా? రేపు కేంద్రంలో వస్తే కూలగొట్టాలనా? అదా సంస్కృతి? ఒక్క సీటుతో కేరళలో ఎట్లా ప్రభుత్వాలు ఒక్క సీటు మెజార్టీతో ఎట్లా ఫామ్ చేస్తున్నాయి, ప్రజాస్వామ్యం ఎడిపోతున్నది. కాబట్టి అలాంటప్పుడు కొంచెం కాన్స్టిట్యూషన్ మీదనో కొంచెం విఘ్నులుగానో చదువుకున్న కోపం వస్తుంది డెఫినెట్గా. ఆ యాంగర్ నుంచి వచ్చిందే ఇదంతా కూడా. ప్రభుత్వాన్ని కూల్ చేస్తాము, మీరు ఇవి చేస్తాము అని అంటే నేను మీరేం బీకేది లేదా నాయన, మీరు చేసుకోండి, మంచిగా చేసుకోండి, మీకు అధికారం వస్తే మీరే చేసుకోండి, కానీ ప్రభుత్వాన్ని కూల్చే పని ఎందుకు? ఒకవేళ మేమే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మేము టీఆర్ఎస్ వాళ్ళని మొత్తం తీసేసుకున్నాం మనకు అప్పుడు ఏమంటారు? ఇది మంచి పద్ధతి కాదు, సంస్కృతి కాదు. కాబట్టి నేనేమంటున్నా అంటే రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో వస్తుంది. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కారు మీది కాదు, మాదవుతున్నది. కాబట్టి ఇంకేమో అవుతుంది ఇదవుతుంది అని ఆశలతో ఇప్పుడు ప్రజలకు ఎట్లుంటుంది అని ఇంట్రెస్ట్ ఎట్లుంటుంది అంటే, ప్రభుత్వం ఇన్సెక్యూర్గా ఉందట కదా, పోతుందట కదా. ఈ చర్చ ఏమైందంటే ఓటుని టిల్ట్ చేస్తుంది. ఇది కూడా ప్రచారంలో ఒక భాగం. ఏది గెలిచేవాడికి ఇద్దాము అనేటువంటి ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. గెలిస్తే ఈ ప్రభుత్వాన్ని ఉంచరట. ఇది రాజనీతి కాదు కదా. నేను అందుకని అబద్ధాలకు పెద్ద కొడుకుల్లాగా ఉండకండి బీజేపీ మిత్రులు, మీరు నిజాలతో ఉండండి. నేను అంటే మీన్స్ కిషన్ రెడ్డి గారు మీ ఆ స్థాయి అబద్ధాలు ఆడతారని నేనేమన్నా, లేకపోతే మన బండి సంజయ్ గారు వాళ్ళ దాన్ని మీరు డెప్యూట్ చేసుకుంటే ఏమైందంటే మీ క్రెడిబిలిటీ ఇక్కడ క్రైసిస్లో పడుతుంది. తెలంగాణ రాజకీయాలు ఉత్తర భారతదేశ రాజకీయాలు లెక్కనో, సౌత్ రాజకీయాలు ఉత్తర భారతదేశ రాజకీయాలు లెక్కనో అబద్ధాల మీద నడవవు. కాబట్టి ఇక్కడ కొంత తెలివితో ఉంటారు, వాటిని గమనించాల్సింది అవసరం. ఎక్కడికక్కడికి లోకల్ స్టాండింగ్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా నేను అనుకుంటున్నా వాళ్ళకి ఆ పరిస్థితి రాదు. మంచిగా ప్రతిపక్షంలో కూర్చొని మన మోడీ గారు వస్తారా, అమిత్ షా గారు ఉంటారా, లేదంటే యోగి గారు వస్తారా, మీరు ప్రతిపక్ష నాయకులుగా రేపు భవిష్యత్తులో మంచి పాత్ర పోషించాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ అన్న, అండ్ ఆల్ ది బెస్ట్. ఇది అద్దంకి దయాకర్ చెప్పిన మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 13 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, ఇక కేంద్రంలో కూడా ఇండి కూటమి రావడానికి మెరుగైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయని, నేను ఒకవేళ తప్పు చేస్తే, నేను ఒకవేళ ఏదైనా తప్పుగా మాట్లాడితే దాన్ని విమర్శించాలే కానీ
ఎడిటెడ్ వీడియోస్తో మాత్రం నా దగ్గరికి రావాల్సినటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోకండి అని చెప్తూనే, ఖచ్చితంగా బీసీల యొక్క ఐక్యత కోసము నా యొక్క కార్యాచరణ ఉంటుంది. ఇది నా లైఫ్ అంబిషన్ అంటున్నటువంటి అద్దంకి దయాకర్తో ఫేస్ టు ఫేస్. ఇది కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.